constitution. క్యాబినెట్ డెసిషన్ తీసుకుందా కలర్స్ ఏమని? Cabinet decision, this one cabinet decision తీసుకుంటారు కదా సార్. తీసుకోలే దానికి. సార్ తీసుకోలేదు సార్. ఇది ఈవెన్ ఇఫ్ క్యాబినెట్ టేక్స్ ఎ డెసిషన్, రూల్ పొజిషన్ చూపిస్తారు. నేను ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, మీరు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రవీణ్, మీరు ఒక్కళ్ళే కాదు, అసలు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంత డిగ్రేడ్ అవుతూ వచ్చారంటే, ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్. Because sir, we feel that we are here to do the check and balance with the that is not our work, sir. పొలిటికల్ మర్చిపోండి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అకార్డింగ్ టు లా is అంతే. That is not my work is, sir, example కోసం చెప్తున్నాను. Sir, my work as a employee, as a executive, as a civil servant is to assist in execution of projects, and whether I along with my political executive are doing correct or not, that responsibility. That is your responsibility. See, because వినండి, మీరు అసలు ఏం చదువుకున్నారండి నాకు అర్థం కాదు. Sir, you please see, హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఏ కోర్టు అయినా రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే ఎవరిని పెడుతున్నారు? ముఖ్యమంత్రిని పెట్టరు, మంత్రిని పెట్టరు, సెక్రటరీని పెడతారు. చాలాసారి డిప్యూటీ సెక్రటరీ కూడా పెడతారు. ఓకే, అంతే కదా, రిప్రజెంటేటివ్ బట్ డిప్యూటీ సెక్రటరీని పెడతారు కానీ ఎమ్మెల్యేని, మంత్రిని, ముఖ్యమంత్రిని పెట్టరు కదా. ఎమ్మెల్యేస్ ఆర్ పార్ట్ ఆఫ్ అసెంబ్లీ. నేను చెప్తా మీకు, అంటే మీకు ఆఫీసర్ ఐఏఎస్ అనేది అది ఒక మామూలుగా ఆషామాషిగా వచ్చేది కాదు. అది చాలా కష్టపడి చదవటంతో పాటు బాధ్యతను కూడా మీకు ఇస్తుంది. అది మాకు కూడా వినండి, మీకు బాధ్యత ఇస్తుంది. మీకు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ ప్రజెంట్ సీఎందే చెప్తా. ఆయన ఎమ్మెల్యే అయిన కొత్తలో ఏమైందో తెలుసా? మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఓ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఒక ట్రాన్స్ఫర్ కవరింగ్ లెటర్. సో ఆయన చూసి, మీరు ఫస్ట్ టైమా ఎమ్మెల్యే అన్నారు. అవును, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు నేను చెప్పేది. ఈ ఈ లెటర్ తీసుకొచ్చారు కదా, ఈ లెటర్ ఎవరి కోసం తీసుకొచ్చారో ఆ పర్సన్ని నేను స్ట్రైట్ అవే సస్పెండ్ చేస్తప్పుడు. ఎందుకంటే రికమెండేషన్స్ ఎంటర్టైన్ చేయకూడదు. అతను మీ ద్వారా రావటమే అతను చేసిన ఫస్ట్ తప్పేనా? రూల్ ప్రకారం తప్పేనా కాదా మీకు అది తెలుసు అసలు? లెట్ మీ సే మీ పని ఏంటంటే, అది వెనకాలం చూసారు అసెంబ్లీ, అక్కడికి వెళ్ళి చట్టాలు చేసుకోండి అని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లెటర్ మళ్ళీ